హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాను. మాకైతే స్పెషల్ రెసిపీ అనమాట, పూరి బేసన్ కర్రీ. ఎలా చేయాలని మనము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పూరీలు అనేవి పొంగుతూ వస్తాయన్నమాట. నేను ఇక్కడ ఒక చిన్న టిప్పుతో పూరి చేశాను. మీరు కూడా ఈ టిప్ ఫాలో అయ్యి చేయండి, మెత్తగా వస్తాయి పూరీలు. అలాగే కర్రీ కూడా చూపించాను, చూడండి. ఓపిక చేసుకొని స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేద్దాం అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పూరికి ముందుగా పిండిని కలిపేసేసి ఉంచుకుందాము. నేను ఇక్కడ 1/2 kg వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి 2 స్పూన్ల వరకు 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మనకు పూరీలు అనేవి పొంగుతూ బాగా వస్తాయండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. మీరు మీ పిండికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా మనకు పూరి కాబట్టి ఇక్కడ గట్టిగా కలుపుకోవాలి పిండిని. చపాతీ పిండి అయితే మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మనం మెత్తగా కలుపుకుంటాం కదా, అలా కాకుండా పూరికి అయితే మాత్రం మనం గట్టిగా కలుపుకోవాలి పిండిని. అప్పుడైతేనే మనకు పూరీలు అనేవి మెత్తగా వస్తాయి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనకు పిండి దాంతి కొంచెం మెత్తగా అవుతుంది, అందుకోసం గట్టిగా కలుపుకోవాలి. ఈ మాత్రం గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలన్నా పిండిని నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు పూరీలు అనేవి పొంగుతూ బాగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాము. నేను ఈ పూరి కాంబినేషన్ అయిన శనగపిండి కూర చూపించబోతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం వేడెక్కనివ్వాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ సరిపోతుంది. కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఒక 2 క్యారెట్లు, ఉల్లిపాయలు పెద్దగా తీసుకున్నాను అనమాట. ఉల్లిపాయ మీడియం సైజ్ కాకుండా పెద్ద ఉల్లిపాయ చిన్నగా ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసేసుకోవాలి. ముందుగా ఇందులో క్యారెట్ వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి ఇవన్నిటిని. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇలా కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఇందులోకి ఒక చిన్న సైజు ఆలుగడ్డ కూడా వేసుకుంటున్నాను నేను. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. ఇలా మొత్తం కలిపేసేసుకోండి. ఇందులోకి అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఉడికిపోవాలన్నమాట. ఆలుగడ్డ అనేది ఉడికిపోవాలి. ఆలుగడ్డ, క్యారెట్ అన్నీ మొత్తం ఉడికిపోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము.
మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోండి. నేను ఇక్కడ ఒక టమాటా తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ పూర్తిగా ఉడికిపోయాయి. ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మీకు కావాల్సినంత వేసుకోండి, కర్రీకి కావాల్సినంత. నేను ఒక 5గురికి సరిపడా చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్ కలుపుకోవాలి. ఇలా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు మరిగే నీళ్ళల్లో వేసేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోండి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం గట్టిగా ఉంది, ఉడికితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది. కొంచెం వాటర్ వేస్తాను నేను. ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి మూత పెట్టేసి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయింది మనకు. బొంబాయి కర్రీ కూడా అంటారు కదండి, చట్నీ అని, బొంబాయి చట్నీ అంటారు కదా. మేమైతే శనగపిండి కర్రీ అంటాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇది పక్కన పెట్టి పూరీ చేసేసుకుందాము. ఇప్పుడు పిండి అంతా నానిపోయింది. ఒకసారి కలుపుకోండి. ఒకసారి బాగా మద్దన చేసేసుకొని చిన్న చిన్న పుల్లలు చేసేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్నగా తీసుకోండి పిండిని. నేనైతే చిన్నగా సైజు చేస్తున్నాను పూరీలు. ఇలా ఒకసారి గోధుమ పిండి కానీ లేదంటే బియ్య పిండిలో కానీ పాముకోండి పూరీలు. కొంచెం మందంగానే చేసుకోవాలి. మందంగా చేసుకుంటే మనకు మెత్తగా వస్తాయి. పలచగా చేసుకుంటే మనకు గట్టిగా వస్తాయి అన్నమాట. అప్పుడు పూరీలు క్రిస్పీ అయిపోతాయి. అందుకోసం కొంచెం మందంగా చేసుకుంటే మనకు పూరీలు అనేవి మెత్తగా వస్తాయి. ఈ మాత్రం ఉండాలన్నమాట. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పూరీలను వేసుకోవాలి. మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పూరీలు ఎప్పుడైనా. అప్పుడైతేనే మనకు పొంగుతాయి, పూరీలు బాగా పొంగుతాయి. మంటను తగ్గించుకుంటే మనకు పూరీలు అనేవి పొంగవు. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. అలాగే మిగతాయి కూడా చేసేసుకుందాము. ఇలా అంటూ ఉంటే పొంగుతూ వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇదండి ఇవాల్టి మన వీడియో. బ్రేక్ఫాస్ట్ రెసిపీ బొంబాయి చట్నీ పూరి. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.